అందరికీ నమస్తే అండి. 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 3,570 కోట్ల రూపాయల వరకు లిక్కర్ కుంభకోణం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో వెల్లడైంది. దీనిలో 11 మంది అరెస్ట్ అయ్యారు అండ్ 38 మంది మీద కేసులు నమోదయ్యాయి. దీని మీద ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి. 3వ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడానికి సిట్ రెడీగా ఉంది. ఈ క్రమంలో దీనిలో అంటే కేసు విచారణ క్లైమాక్స్ దశలో ఉండగా ఆల్రెడీ నిందితులందరూ కూడా రిమాండ్ ఖైదీలుగా జైల్లో 11 మంది జైల్లో ఉండగా ఎక్కడో కొన్ని నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. వాటిని అంటే కొంతమందిని అప్రూవర్లుగా చూపిస్తూ బయటకు తీసుకురావడానికి ప్రభుత్వంలో కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఏముంది, ప్రభుత్వం తరపున అఫీషియల్గా వాదనలు వినిపిస్తున్న వాళ్ళు అండ్ సిట్ తరపున కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఒక అనుమానం మాత్రమే. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న టీడీపీకి లీగల్ సెల్లో ఉన్న న్యాయవాదులు 2 వర్గాలుగా విడిపోయారు. అందులో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ గారికి అనుకూల వర్గం ఒకటి ఉంది. సో ఏజీ అంటే అఫీషియల్ క్యాడర్ కాబట్టి ఆయన ప్రభుత్వం తరపున ప్రతి కేసు కూడా ఆయనే డీల్ చేయాలి కాబట్టి, ప్లస్ ఆయనతో పాటు కొంతమంది పీపీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఒక టీం. ఇది కాకుండా ఏజీ చేసిన తప్పులను అండ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లో జరిగిన లీగల్ ఫెయిల్యూర్స్ని పాయింట్అవుట్ చేస్తూ ఒక టీం ఉంది, వివి లక్ష్మీనారాయణ గారు అండ్ టీం. ఆ లక్ష్మీనారాయణ గారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పెద్ద మెసేజ్ పెట్టారు. అందులోనే ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను చెప్పారు, లిక్కర్ స్కామ్ నిందితులతో దమ్మాలపాటి శ్రీనివాస్ గారు కుమ్మక్కయ్యారు అని ఒక సంచలన ఆరోపణ చేశారు. దానికి తగ్గట్టు దానికి కంటిన్యూషన్ అనుకోవచ్చు. నిన్న ఏసీబీ కోర్టులో జరిగిన వాదనలు మనం చూస్తే, ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు మనం ఒకసారి చూస్తే, లిక్కర్ కేసులో ప్రధాన నిందితుగా A2గా ఉన్న వాసుదేవరెడ్డి గారిని అండ్ సత్యప్రసాద్ని ఇద్దరినీ కూడా అప్రూవర్లుగా చూపిస్తూ బయటకు తీసుకురావడానికి ప్రభుత్వంలో ఒక వర్గం సపోర్ట్ చేసింది. దానికి న్యాయస్థానం అంగీకరించలేదు అనేది వాస్తవం వెల్లడైంది నిన్న అంశాల ద్వారా. ఈ మద్యం కుంభకోణం మొత్తం మీద వాసుదేవరెడ్డి గారి పాత్ర స్పష్టంగా ఉంది. ఆయనకు మొత్తం తెలుసు. సో ఆయనే ఈ కేసుకు తల లాంటి వారు. శరీరానికి తల ఎంత ముఖ్యమో ఈ కేసు మొత్తానికి, ఈ కుంభకోణం మొత్తానికి ఆయనే హెడ్, తల లాంటి వారు. అటువంటి వ్యక్తి అప్రూవర్గా మారడం ఏంటి? సో ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మీరు కేసు దర్యాప్తు చేయడం ఏంటి? ఆల్రెడీ దర్యాప్తు చేశారు, విచారణ చేశారు కదా. ట్రంకు పెట్టెల కొద్దీ ఆధారాలు, వీడియోలు, ఆడియోలు, సాక్ష్యాలు, లొకేషన్స్ అన్ని ఆధారాలు సేకరించారు కదా. ఇంకా అప్రూవర్లు ఏముంది ఈ కేసులో? సో అవసరం లేదు అని కోర్టు వ్యాఖ్యానించిందనమాట. మద్యం కుంభకోణం కేసులో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ పూర్వ ఎండి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, A2 ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేకాధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్, A3ల కీలక పాత్ర అని, వారు కేంద్ర బిందువుగానే కుంభకోణం జరిగిందని విజయవాడ ఏసీబీ కోర్టు పేర్కొంది. మొత్తం కుంభకోణం శరీరం అయితే వారు తల లాంటి వారని తెలిపింది. తల తీసేస్తే శరీరం కుప్పకూలుతుందని వ్యాఖ్యానించింది. సో ఈ కేసులో వాళ్ళని అప్రూవర్లుగా బయటకు తీసుకొస్తే వాళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేయరని నమ్మకం ఏంటి? వాళ్ళు అప్రూవర్లుగా మారి మొత్తం సమాచారం అంతా ఇస్తారని నమ్మకం ఏంటి? దర్యాప్తు ముందుకెళ్తుందని నమ్మకం ఏంటి? సో వాళ్ళను ఎందుకు సహకరించాల్సి వస్తుంది? ఇక్కడ కోర్టులో జరిగిన వాదనలు, కోర్టు చెప్పిన అంశాలు మనం చూసాం. అది కాకుండా యాక్చువల్లీ ముందుగా ఒక 10 రోజుల కిందట వివి లక్ష్మీనారాయణ గారు చేసిన ఆరోపణ ప్రకారము నిన్న జరిగిన ఇష్యూ కాస్త బలం చేకూరుస్తుందన్నమాట. సో మద్యం కుంభకోణం నిందితుల్ని కొంతమందిని రక్షించేందుకు టీడీపీలో లీగల్ సెల్లో కొంతమంది ప్రయత్నిస్తున్నారు అనేది వాస్తవం. దానివలన పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా? ఆల్రెడీ కుంభకోణం విచారణ పూర్తయినప్పుడు 2 ఛార్జ్ షీట్లు వేసినప్పుడు దానికి కావాల్సిన ఆధారాలన్నీ ఇచ్చినప్పుడు ఇంకా అప్రూవర్లను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులో దస్తగిరి అప్రూవర్గా మారాడంటే దానికి కారణం ఉంది. ఎందుకంటే పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, వాళ్ళ పాత్ర ఏంటో తెలియట్లేదు, దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ దొరకట్లేదు. కానీ ఇక్కడ పెద్ద తలకాయ ఎవరో తెలుసు, వాళ్ళకి కావాల్సిన ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా సిట్ పేర్కొంది. అన్నీ దొరికేసిన తర్వాత ఇంకా అప్రూవర్లతో పనే ఉంది. అప్రూవర్లు ఎందుకు? అదే కోర్టు అన్నదనమాట.
కాకపోతే ఇక్కడ లోపాయికారిగా కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి. లోపాయికారి అంశాలు ప్రభావితం చేస్తున్నాయి కేసు విచారణను. సో ఈ విషయంలో ప్రభుత్వం ఒకసారి అలర్ట్గా ఉంటే మంచిది. నిజంగా లక్ష్మీనారాయణ గారు చేసిన ఆరోపణల మేరకు, ఆయన సీఎం గారికి ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆల్రెడీ వైసీపీ హయాంలో నియమించిన కొంతమంది పీపీలను, ఏపీపీలను ప్రభుత్వం నిన్న తొలగించింది. సో ఆయన చేసిన ఆరోపణలు కూడా ఏమంత ఆషామాషి కాదు, కొన్ని సీరియస్గా పరిగణించదగినవే. ఎందుకంటే ఆయనకంటూ ఒక పెద్ద టీం ఉంది, వాళ్ళు కూడా బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేస్తున్నారు. ఏ కేసుల్లో ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఫెయిల్ అవుతున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు దానికి కారణాలన్నీ కూడా అనలైజ్ చేసి ప్రభుత్వానికి చెప్తున్నారనమాట. కాబట్టి ఇది ఒక అందుకు మంచిదే, కానీ పార్టీకి ప్రభుత్వానికి కొంత నష్టం కూడా జరగవచ్చు అనమాట ఈ వ్యవహారం వలన. థ్యాంక్ యూ.